నమస్తే ఎవ్రీబడి, వెల్కమ్ టు జోస్ వ్లాగ్స్. సో లాస్ట్ టైం వీడియోలో మనం మెనోపాజ్ గురించి తెలుసుకున్నాం కదండి. సో ఈసారి ఈ వీడియోలో పెరిమెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. సో అందరూ లేడీస్కి ఈ దశ అనేది ఒకటి ఉంటుంది, అంటే పెరిమెనోపాజ్, మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్. ఈ 3 స్టేజెస్ కంపల్సరీగా ప్రతి ఒక్క లేడీ జీవితంలో వస్తుందన్నమాట. సో పెరిమెనోపాజ్, ఈ పెరిమెనోపాజ్ స్టేజ్ అనేది మనకి మెనోపాజ్ రాక కొన్ని ఏండ్ల ముందే ఈ పెరిమెనోపాజ్ స్టేజ్కి చేరుకుంటాం అనమాట. సో ఈ పెరిమెనోపాజ్ స్టేజ్లో మనకి ఏమవుతుంది అంటే సేమ్ హాట్ ఫ్లాషెస్ ఉంటుంది, నిద్ర రాకపోవడము, 2 మంత్స్కి ఒక్కసారి పీరియడ్స్ రావడము, లేకపోతే 3rd మంత్ మరీ ఎక్సెస్గా బ్లీడింగ్ అవ్వడము, బలహీనంగా ఉండడము, బ్లోటింగ్ ఉండడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ పెరిమెనోపాజ్ లో ఉన్నప్పుడు అందరు లేడీస్కి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం హెల్త్ పరంగా కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పెరిమెనోపాజ్ సిచ్యువేషన్ని ఈజీగా డీల్ చేయొచ్చు. సో ఒక లేడీకి పర్ డే 600 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది నార్మల్గానే. కానీ ఈ మెనోపాజ్ సిచ్యువేషన్లో మనకి 1200 మిల్లీగ్రామ్స్ టు 1500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డే అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో మనం కాల్షియం కలిగిన ఆహారాలు బాగా తీసుకోవాలి అన్నమాట. అంటే పాలకూర, బ్రోకలీ, బెండకాయ, అలాగే సిసిమే సీడ్స్, ఫ్లేక్ సీడ్స్, ఆల్మండ్స్, ఇలాంటి ఆహారాలు బాగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో అలాగే డ్రై ఫిగ్స్ అని, ఎండి ఖజూర్లు, ఆప్రికాట్, డ్రైడ్ ఆప్రికాట్, ఇలాంటివి బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో బనానా, పోమోగ్రానైట్ ఇలాంటివి తీసుకోవాలి. సో ఇలాంటి టైంలో ఇలాంటి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ మీరు తీసుకుంటే మీరు ఇలాంటి సమస్యల నుంచి చాలా మటుకు బయటికి రావచ్చు. అలాగే యోగా, ప్రాణాయామ, ఈ ఎక్సర్సైజ్లు కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ జీవితంలో. సో ఇది పెరిమెనోపాజ్ సిచ్యువేషన్లో మీరు తీసుకునే మంచి హ్యాబిట్స్. అలాగే ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దు. సో ఆ టైంలో మూడ్ స్వింగ్స్ మనకి చాలా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో చేసుకోకుండా బయటకు వెళ్ళి హోటల్ భోజనాలు చేయడము, లేకపోతే రెస్టారెంట్స్ నుంచి తెప్పించుకోవడము, ఆర్డర్ పెట్టడము, ప్యాకెట్ ఫుడ్స్ తినడము, స్పైసీగా తినడము, ఎక్కువ స్వీట్స్ తినడము, ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకుంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. మన హార్మోన్స్ కూడా చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది. సో మనకు అప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పోస్ట్ మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. అంటే పెరిమెనోపాజ్, మెనోపాజ్ తర్వాత వచ్చే దశ పోస్ట్ మెనోపాజ్. సో ఈ పోస్ట్ మెనోపాజ్లో మనం కాల్షియం ఇంటేక్ ప్రాపర్గా, మన పెరిమెనోపాజ్ టైంలో, మెనోపాజ్ టైంలో కాల్షియం ప్రాపర్గా తీసుకోకపోతే మనకి బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే జాయింట్స్ పెయిన్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, హఠాత్తుగా బరువు ఎక్కిపోవడము, సోమ్నియా ప్రాబ్లం ఉండడము, అంటే స్లీప్ క్వాలిటీ దెబ్బతింటుంది, నైట్లో సరిగ్గా నిద్ర రాకపోవడము, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే పెరిమెనోపాజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే లేడీస్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మంచి ఆహారాలు, బయట ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మంచి కాల్షియం కలిగిన ఆహారాలు, ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తే మన ఈ దశ అనేది చాలా ఈజీగా మనము క్రాస్ చేయొచ్చు. అలాగే ప్రాణాయామ, ఎక్సర్సైజ్ మరియు ధ్యానం అంటే మెడిటేషన్ని మర్చిపోవద్దు. డైలీ లైఫ్లో ఇది కూడా తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.